వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులందరూ సహకరించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ సూచించారు. రానున్న ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులందరూ సహకరించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే గుండుశంకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఎరువులు, విత్తనాలు సరఫరాలను సకాలంలో అందజేయాలని సూచించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఎరువులు, పురుగుల మందులను రైతులకు సకాలంలో అందించాలని, ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. గతంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు. నియోజకవర్గంలో మొక్కజొన్న పంట విస్తీర్ణం ఎలా పెరిగేలా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తున్న పనిముట్లను సకాలంలో రైతులకు అందజేసి అధునాతన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించాలని అన్నారు. రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జీలకు అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు నిర్వహించాలని అన్నారు. సో దీంట్లో రాబోయే ఖరీఫ్ సీజన్ లో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ విత్తనాల సరఫరా, ఎరువుల సరఫరా, ఈ క్రాప్ గానీ ప్రొక్యూర్మెంట్ తో పాటుగా ఫార్మ్ మెకనైజర్ కోసం ఏవైతే పనిముట్లు ఏవే వచ్చే అవకాశాలు ఉన్నాయి, దాన్ని రైతులకి ఎలా ఇవ్వాలనే దానిపై కూడా డిస్కషన్ వచ్చింది. అలాగే జీబీఏ గ్రాస్ వాల్యూ ఎడిషన్ పెంచడానికి కోసం మనం ఇంత క్రాప్ కమర్షియల్ క్రాప్ కి ఎలా డైవర్ట్ అవ్వాలి, మైజ్ మీద ఎక్కువ దృష్టి పెట్టి మొక్కజొన్న పంటని ఇంకా మన కాన్స్టిట్యూన్సీలో విస్తరింపజేయడానికి, అలాగే హార్టికల్చర్ పంటని ఎలాగ విస్తరింపజేయాలి, సెరికల్చర్ కూడా ఎలాగ విస్తరింపజేయాలి, గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీస్ ని రైతులకు చెప్పడానికి దీన్ని ఏవైతే ప్రణాళికలు మనం చేస్తే ఎలాగైతే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ఆఫీసర్స్ తో మీటింగ్ పెట్టడం జరిగింది. ఫ్యూచర్ లో ఇంకా మిగతా దీనికి అనుబంధ రంగ సంస్థలైనటువంటి యానిమల్ హస్బెండరీ గాని, ఫిషరీస్ గాని, ఈ రెండింటితో పాటు ఏపీఎంఐపి మైక్రో ఇరిగేషన్ వీటన్నిటితో కూడా కూర్చొని మనం పూర్తిగా డిస్కస్ చేయడానికి నిర్ణయించుకున్నాం. దీంతో పాటుగా రేపు రాబోయే రోజుల్లో ఈ క్రాప్ సమగ్రంగా చేయడానికి కోసం విఏఏతో అదే ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జెస్ తో మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా అవగాహన పూర్తిగా ఎలా చేయాలనే ఉద్దేశం చేయడానికి కూడా నిర్ణయించడం జరిగింది. నియోజకవర్గంలో రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఇచ్చాపురం పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ పరిధిలో గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఒడిశా బరంపూర్ నుండి తమిళనాడుకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి సుమారు 10.500 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర 10.500 గ్రామ్స్ కేజీల గంజాయిని, 2 మొబైల్ ఫోన్లను సీజ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరు పేర్లు తెలుసుకున్నాక ఒక అతని పేరు నరేష్ సేతి, మూసా సేతి, అదేవిధంగా రెండో వ్యక్తి డి గోపీనాథ్, ఈయన కాంచీపురం డిస్టిక్ చెందిన వ్యక్తి, ఇతను తమిళ వ్యక్తి. వీళ్ళిద్దరూ అక్కడ తమిళనాడులో గల లారెన్స్ ప్రధానంగా చెప్పిన వ్యక్తి ప్రకారం మీరు వెళ్ళి ఒరిస్సా వెళ్ళి 10 కేజీలు గంజాయి తీసుకుని వస్తే ఒక్కొక్కరికి 7,000 ఇస్తామని చెప్పగా వీళ్ళిద్దరేమో అక్కడి నుంచి తమిళనాడు వచ్చి ఇక్కడ తీసుకొని ఇచ్చాపురం వచ్చి రైల్వే వెళ్ళడానికి వెళ్తుందా పోలీసు పద్ధతిలో తీసుకుని జరిగింది. మేము ముఖ్యంగా యువత అనేది ఈ గంజాయి తీసుకొని చెడు మార్గం పడుతుంది. కావున ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకి మంచి మార్గంలో నిర్మించాల్సిందిగా, వాళ్ళకి గంజాయి సేవించడం వల్ల జరుగు ప్రభావాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మా పిల్లలు ఏం చేస్తున్నారో ఒక వైపు దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి కార్యకర్తకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రతి కార్యకర్తకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి నియోజకవర్గం టెక్కలి మండలం లింగాలవలస గ్రామంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయంను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంటుందని అన్నారు. అభివృద్ధి సంక్షేమానికి తొలి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు తెదేపా ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సోంపేట మండలం కొర్లం హుకుంపేట గ్రామంలో 9 రోజుల పాటు గ్రామదేవత ఉత్సవాలు జరగనున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం కొర్లం హుకుంపేట గ్రామంలో మే 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు 9 రోజుల పాటు గ్రామదేవత శ్రీ నీలమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం గ్రామంలో ముహూర్తపు రాట వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం తురకపేట జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ ను ఎమ్మెల్యే ఎంజీఆర్ శుక్రవారం ప్రారంభించారు. పాతపట్నం నియోజకవర్గం ఎల్ఎన్పేట మండలం తురకపేట జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్స్ప్రెస్ రిక్వెస్ట్ స్టాప్ ను పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మండల ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఫైర్ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆరో యాక్టివా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ వద్ద అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఫైర్ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆరో యాక్టివా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ పైడి భీమవరం నందు బ్యాన్జిన్ ట్యాంక్ ఫామ్ వద్ద ట్యాంక్ నుండి బ్యాన్జిన్ లీక్, ఫైర్ వలన అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయి, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని ఎలా నివారించాలి మరియు ప్రమాదం జరగకుండా వారు తీసుకునే జాగ్రత్తల గురించి మాక్ డ్రిల్లు చేసి అగ్నిమాపక సిబ్బంది మరియు పరిశ్రమ సేఫ్టీ సిబ్బంది కలిసి అక్కడున్న పరిశ్రమ సిబ్బంది అందరికీ అవగాహన కల్పించారు. మాక్ డ్రిల్లో భాగంగా ఫోమ్ ను ఉపయోగించి ఫైర్ ను కంట్రోల్ చేయడం జరిగింది. చివరిగా పరిశ్రమలో సేఫ్టీనకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున చిలుకలూరు బాలాజీ గోశాలకు 20,000 రూపాయలను అందజేశారు. ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున మార్పు విజయ్ కుమార్, విశ్వ చైతన్య యోగా తరపున బంకుపల్లి సుమబాల కలిసి దాతల నుండి గోవులకు దాన నిమిత్తం సమీకరించిన 20,000 రూపాయలను చిలకలూరు బాలాజీ గోశాల బారువ ఆదిలక్ష్మికి శుక్రవారం అందజేశారు. శాంపిస్టన్ పరిశ్రమల్లో మార్చి నెల వేతనాలు వెంటనే చెల్లించాలని సిహెచ్ అమ్మన్నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాంపిస్టన్స్ పరిశ్రమలో మార్చి నెల వేతనాలు వెంటనే చెల్లించాలని, సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు మరియు పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రణస్థలం మండలంలో వరిసం వద్ద గల శాంపిస్టన్స్ ప్లాంట్ 2 పరిశ్రమ కార్మికులకు మార్చి నెల వేతనం వెంటనే చెల్లించాలని, బలవంతపు రిటైర్మెంట్ ఆపాలని, అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్ బోనస్లు చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో పరిశ్రమ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. అక్రమంగా తొలగించిన కార్మికులు విధుల్లోకి తీసుకోవాలి. అక్రమంగా తొలగించిన కార్మికులు విధుల్లోకి తీసుకోవాలి. బలవంతపు రిటైర్మెంట్ ఆపాలి. పెండింగ్ వేతనం వెంటనే చెల్లించాలి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంక్రక్ ప్రిస్టన్స్ అండ్ రింగ్స్ యాజమాన్యం వారు మార్చి నెల వేతనాలు 7వ తేదీలోగా కార్మికులకు చెల్లించాలని, కానీ నేటికి వేతనాలు చెల్లించలేదని అన్నారు. ప్రతి నెల వేతనాలు సకాలంలో చెల్లించకపోవడం వలన కార్మికులకు బ్యాంకులో తీసుకున్న రుణాలు ప్రతి నెల 10వ తేదీ లోపల చెల్లించాల్సిన రుణ వాయిదాలు చెల్లించకపోవడంతో ఒక్కో కార్మికుడికి 1,475 నుంచి 1,700 రూపాయల వరకు పెనాల్టీలు కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. వేతనాలు చెల్లింపు చట్టాలు సైతం అమలు చేయకుండా యాజమాన్యం చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడుతుందని అన్నారు. వేతనాలు సకాలంలో చెల్లించకుండా కార్మికులను ఇబ్బంది పెట్టి రెచ్చగొట్టి సమస్యను సృష్టించడం కోసం యాజమాన్యం చూస్తుందని, కంపెనీలో ఏదైనా సమస్య సృష్టించి యూనియన్పై నెట్టాలని అనేక ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో శాంక్రక్ ప్రిస్టన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం అప్పలనరసయ్య, గొర్ల కిరణ్ నాయకులు, ఆర్ఎస్ఐ నాయుడు, కె భోగేష్ తదితరులు పాల్గొన్నారు. బారువాలోని బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై ప్రభుత్వ విప్ బెందాల అశోక్ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. బారువా హరిత రిసార్ట్లో బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించడమైనది. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ బెందాల అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బెందాల అశోక్ మాట్లాడుతూ ఫెస్టివల్ను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై విజువల్ చర్చించారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ, సిఐ, ఎస్ఐలతో పాటు కూటమి సభ్యులు, స్థానిక కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రేగడి ఆమ్దలవలస మండలం రేగడి గ్రామస్తుల చిరకాల వాంఛ నెరవేరింది. గత 5 దశాబ్దాలుగా ఆ గ్రామానికి రోడ్డు లేదు. చిన్నపాటి అవసరానికి అయినా గ్రామం నుండి బయటకు రావాలంటే గ్రామస్తులు అష్టకష్టాలు పడేవారు.
రాజాం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ 2024 ఎన్నికల్లో ఈ గ్రామానికి ప్రచారానికి వెళ్లారు. అందులో భాగంగా గ్రామానికి రోడ్డు వేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ భారీ మెజార్టీతో గెలవడంతో ఇచ్చిన హామీపై దృష్టి సారించారు. సుమారు ₹1 కోటి నిధులతో వెచ్చించి తార్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. ప్రతి వీధిలో సీసీ రోడ్డు, మురుగు కాలువలను నిర్మించడంతో ఆ గ్రామం స్వచ్ఛ గ్రామంగా మారింది. దీంతో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాలకు గ్రామంలోని ప్రజలు 100 లీటర్ల పాల బిందెలతో పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు చాటుకున్నారు. జై చంద్రబాబు, కొండ్రు మురళీమోహన్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కొండ్రు మురళీమోహన్ గారి నాయకత్వం, కొండ్రు మురళీమోహన్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. కొండ్రు మురళీమోహన్ గారి నాయకత్వం, కొండ్రు మురళీమోహన్ గారి నాయకత్వం, టీడీపీ కూటమి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై కూటమి. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలంలోని కొండవలస మండల పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం మండల విద్యాశాఖ అధికారి ఎంవి ప్రసాదరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు పిల్లల మధ్యాహ్న భోజన తయారీ విధానం, ఉపాధ్యాయ, విద్యార్థుల హాజరు తదితర రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థులు 74 మందికి 74, ఉపాధ్యాయులు 5గురికి 5 హాజరు చూసి సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయులు చుక్కా వైకుంఠరావుకు అడ్మిషన్ డ్రైవ్ పూర్తి చేయాలని, వీలైనంత ఎక్కువ మందిని పాఠశాలల్లో చేర్పించేటట్లు చూడాలని, ఇతర ఉపాధ్యాయులతో సైతం వేసవి సెలవుల్లో పిల్లలను పాఠశాలల్లో జాయిన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైకుంఠరావు, చిట్టూరు నారాయణరావు, జి లక్ష్మణరావు, ఎస్ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.